గుడైతే మాత్రం చాలా 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 మంచిది. తినవే, సాంబార్ వచ్చేస్తుంది, తొందర తిను, సాంబార్ వచ్చేస్తుంది అక్కడ. ఇది తప్పు. నానమ్మలా ఉన్నారు మీరు, అదే పోల్చే ఉంటావు. వేడి వేడి బొబ్బట్లు. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి మెమరీ. హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గా ఉన్నాను. సో ఎవరైతే నా వీడియోస్ ఫాలో అవ్వట్లేదో ఖచ్చితంగా నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ లో కూడా లింక్స్ పెడతాను, అండ్ ఐ బటన్ లో కూడా లింక్స్ పెడతాను, చూసేసేయండి. అండ్ నేను ఇండియా వచ్చి అయితే ఆల్మోస్ట్ ఒక 15 to 20 days అవుతుంది. కోనసీమ వెళ్ళాను, అందరికీ తెలిసిందే కదా. ఎవరైతే ఫాలో అవ్వట్లేదో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వ్లాగ్స్ చాలా చాలా బాగుంటాయి, ప్రీవియస్ వ్లాగ్స్ కూడా. సో ఇప్పుడైతే మేము కోనసీమలో మేము ఒక టెంపుల్ కి వెళ్తున్నాము. సో టెంపుల్ కి వెళ్తున్న దారిలో ఇక్కడ లైవ్ బొబ్బట్లు ఉంటాయని చెప్పేసి మా అన్నయ్య ఉదయన చెప్పారనమాట. సో చాలా టేస్ట్ బాగుంటుందని చెప్పేసి అంటే మేము ఆగి తింటున్నాము. మార్నింగ్ బొబ్బట్లు ఏంటని చెప్పి అనుకుంటున్నారా, బట్ ఆంధ్రాలో ఇలాంటివన్నీ చాలా కామన్ కదా. సో లైవ్ బొబ్బట్లు మంచిగా నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా ఫీలింగ్. సో ఇంకా మార్నింగ్ లేదు, ఈవినింగ్ లేదు, ఇంకా అవన్నీ వదిలేసి మంచిగా తింటున్నాము. ఆంధ్రాలో ట్రై చేయాల్సిన ఫుడ్స్ చాలా అంటే చాలా చాలా ఉంటాయన్నమాట. అసలు నిజంగా నేను ఎంత టేస్ట్ మిస్ అయినా అనిపించింది యుఎస్లో ఉన్నప్పుడు. మీలో ఎంతమందికి బొబ్బట్లు ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. తాగినందుకు చాలా థ్యాంక్స్. ఈ ఊరు పేరు చెప్పండి ఒకసారి మన ఆడియన్స్ అందరికి. రావులపాలెం కొంచెం దగ్గర, కొత్తపేట దాటిన తర్వాత వస్తుంది. బొబ్బట్లు అయితే మేము ఇప్పుడు వచ్చినా కానీ మేము ఇక్కడే తీసుకున్నాం. చాలా బాగుంటుంది, చాలా బాగుంది. బొబ్బట్లు అప్పటికప్పుడు చేసేటప్పుడు ఉన్నాయా? మొత్తం అన్ని ఉంటాయి. ప్లస్ మనం చక్కెరలు అవి చేసుకుంటాం కదా, అవన్నీ కూడా పిండివట్లన్నీ కూడా ఆర్డర్ ఇచ్చినా కానీ చేసిస్తాం. చాలా బాగుంటుంది. షాప్ పేరు గృహరుచి. సో అదనమాట మ్యాటర్. మౌదిన ఆల్రెడీ చెప్పేసింది కదా. సో ఎవరికైనా కావాలి అని అనుకుంటే ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకోవచ్చు. అండ్ వేరే కంట్రీస్ కూడా పంపిస్తారంట. నిజంగా వీళ్ళ దగ్గర ఫుడ్ చాలా బాగుంది. మొత్తం అంతా కూడా లైవ్ లో ప్రిపేర్ చేస్తున్నారండి. ఇట్లా మన ముందే ఉందన్నమాట. ఇట్లా వాళ్ళ షాప్ ఆపోజిట్ లోనే బొబ్బట్లు అవన్నీ కూడా లైవ్ గా ప్రిపేర్ చేస్తున్నారు. చాలా హైజీన్ గా అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మనకు కావాల్సింది కూడా అదే కదా. సూపర్ బొబ్బట్లు. హ్యాపీగా కడుపు నిండా మంచిగా నేతి బొబ్బట్లు తిని అక్కడి నుంచి అయితే మేము టెంపుల్ కి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆ టెంపుల్ చాలా ఫేమస్ అని చెప్పేసి మా వదిన చెప్పింది. అండ్ ఏ కోరిక అనుకున్నా కూడా వెంటనే నెరవేరిపోతుందంట. సో అలాంటప్పుడు మనం ఆగుతామా చెప్పండి, ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను యుఎస్ లో ఉన్నప్పుడు స్వయంభుగా వెలిసిన టెంపుల్స్ కి వెళ్ళడం చాలా మిస్ అయ్యాను. ఇప్పుడైతే మనం సాటర్డే అయితే అస్సలు ఖాళీ ఉండదు. నార్మల్ డేస్ కాబట్టే కొంచెం ఖాళీగా ఉందండి. సాటర్డే రావడం కూడా ఒక అదృష్టం. కాకపోతే వీళ్ళు తొందరగా వెళ్ళిపోతారని మేము ఈ రోజు తీసుకొచ్చాం. గుడి అయితే మాత్రం చాలా 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 మంచిది. సో ఇండియాలో ఉన్నప్పుడు ఇలాంటి పవర్ఫుల్ టెంపుల్స్ ని మనం మిస్ అవుతామా చెప్పండి. సో నేను ఉన్న కొంచెం టైంలో చాలా టెంపుల్స్ ని విజిట్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే యుఎస్ లో ఇలాంటి అవకాశాలు ఉండవు కదా. సో అందుకనే సో కార్ పార్క్ చేసేసి టెంపుల్ కి అయితే వెళ్దామని చెప్పి అనుకున్నాం. బట్ టెంపుల్ ఎంట్రీ నుంచి చాలా నర్సరీస్ ఉన్నాయన్నమాట. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉండే. అండ్ ఈ ఫ్లవర్స్ నేను యుఎస్ లో కూడా చూశాను. అదేంటి ఫ్లవర్స్ ఇక్కడ కూడా పెరుగుతాయా అని చెప్పి అనుకున్నాను. అండ్ చామంతుల్లో కూడా ఒకప్పుడు ఓన్లీ వైట్, ఎల్లో ఇవే ఉండే కదా. బట్ ఇప్పుడు ఇండియాలో కూడా బ్రౌన్, పర్పుల్, గ్రీన్ ఇట్లా వేరే చామంతులు కూడా అమ్ముతున్నారు అనమాట. నేను నిజంగా షాక్ అయ్యాను. అరే ఒకప్పుడు నేను మా మమ్మీకి వీడియో కాల్లో చూపించి ఇన్ని రకాలు ఉంటాయి మమ్మీ ఇక్కడ యుఎస్ లో అని చెప్పి చెప్పుకునేదాన్ని. బట్ ఇండియాలో కూడా దొరికేస్తున్నాయి ఇవన్నీ కూడా. నాకు ముందే ప్లాంట్స్ పిచ్చి, మీ అందరికి ఆల్రెడీ చెప్పాను కదా చాలా వీడియోస్ లో. సో నాకు కూడా అసలు ఏదో ఒకటి తీసుకెళ్ళాలి అని అనిపించింది. బట్ నేను యుఎస్ లో ఉంటాను కదా. సో ప్లాంట్స్ ఎలా తీసుకెళ్లాలని చెప్పి ఆలోచించాను. సో టెంపుల్ లోపలికైతే వచ్చేసాము.
ఎంటర్ అవ్వంగానే అక్కడ అందరూ కూడా కాయిన్స్ అతికిస్తున్నారు అనమాట. ఏంటబ్బా అని చెప్పి మేము అక్కడ కనుక్కుంటే ఏదైనా కోరికలు ఉంటే అది మన మనసులో అనుకొని ఆ కాయిన్ అనేది అక్కడ వాల్కి అంటించాలన్నమాట. సో ఎవరి కాయిన్ అయితే పడిపోకుండా ఆ వాల్కి అంటుకుంటుందో సో వాళ్ళ కోరికలు నెరవేరుతాయంట. సో ఎవరి కాయిన్ అయితే పడిపోతుందో సో వాళ్ళది నెరవేరదంట. సో ఇంట్రెస్టింగ్ అనిపించి మేము అందరం పెట్టాము అండ్ లక్కీగా మా అందరి కాయిన్స్ కూడా అంటుకున్నాయి వాల్కి. మా ప్రదక్షిణలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ దర్శనం. చాలా ఎండగా ఉంది. ఫెసిలిటీస్ చాలా బాగా ఉన్నాయన్నమాట. నేను వెళ్ళిన ప్రతి టెంపుల్ అద్భుతంగా ఉందన్నమాట. సో చూడండి, ఎక్కడ చూస్తే అక్కడ వాటర్ కానీ యూనో తల్లిపాలు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో యూనో మ్యాట్స్ కానీ ప్రతిదీ అన్నమాట. అస్సలు జనాలకి ఇంత ఇబ్బంది కూడా లేకుండా అసలు సూపర్గా ఉందన్నమాట. నిజంగా ఈ గవర్నమెంట్ వచ్చాక చాలా నచ్చింది నాకైతే. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు గెలిచాక ఆంధ్రాకి రావడం అయితే ఫస్ట్ టైం కదా నేను కూడా. సో ఎప్పుడెప్పుడు రోడ్స్ అవన్నీ చూస్తానా అని చెప్పేసి నాకు ఉండేదన్నమాట. బట్ ఇవన్నీ చూసాక సూపర్గా డెవలప్ చేస్తున్నారని అయితే నాకు క్లియర్గా అర్థమైంది. టెంపుల్స్ కూడా చాలా నీట్గా క్లీన్గా. మెయిన్ థింగ్ ఏంటంటే ఎంత నీట్గా ఉందంటే ఎంతమంది వచ్చినా తొక్కిస్లాట్ లేకుండా హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. సో మెయిన్ మనకు కావాల్సింది కూడా అదే కదా అందరికి. ఈ టెంపుల్ కి వచ్చిన వాళ్ళు 11 ప్రదక్షిణాలు చేయాలి కంపల్సరీ అండ్ ఆల్సో 7 సాటర్డేస్ రావాలన్నమాట. సో ఇలా రావడం వల్ల ఏంటంటే మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అండ్ ఈ కుండ చూసారు కదా, ఎవరైనా బియ్యం డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు సో 7 గుప్పట్లు వెయ్యాలని చెప్పి క్లియర్ గా రాసారు. అండ్ నేను స్వామివారిని రికార్డ్ చేద్దాం అనుకున్నాను బట్ అస్సలు కుదరలేదు. జనాలు చాలా మంది ఉండే అనమాట. అదే మెయిన్ గర్భగుడి. ఈ టెంపుల్ ని కోనసీమ తిరుపతి అని కూడా అంటారు. దర్శనం అయితే సూపర్ గా జరిగింది. అసలు జనాలు చాలా మంది ఉండే బట్ నేను 3 సార్లు వెళ్ళిపోయాను ఏకంగా. సో ఇక అది నా అదృష్టమే. సో ఆఫ్టర్ దర్శనం ఏంటి, ఇక మనం లంచ్ కి వెళ్ళిపోవాలి కదా. సో ఇక్కడ లంచ్ చాలా బాగుంటుందని చెప్పి అంటే మేము ఇక్కడికే వచ్చామన్నమాట. దేవుడి ప్రసాదం తిందామని చెప్పేసి. సేమ్ ఇంకా తిరుపతిలో ఎలా అయితే అరేంజ్ చేశారో ఇంకా అంతా అలాగే అనిపించింది నాకైతే. నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను కదా. సో ఆంధ్రాలో మేము వెళ్ళిన ప్రతి టెంపుల్ లో లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు విచ్ ఇస్ వెరీ గుడ్. ఎలా ఉంది? తినవే, సాంబార్ వచ్చేస్తుంది. తొందర తిను, సాంబార్ వచ్చేస్తుంది అక్కడ. ఇంకా కర్రీలోనే ఉన్న పచ్చడి బాగుందని చెప్పి తింటా ఉంది. నేను ఏ టెంపుల్లో చూడండి ఇక్కడ నేను చూసానండి. ఒకటి ఏంటంటే అది మనం తిన్న ప్లేట్స్ మనమే వాష్ చేసుకోవాలన్నమాట. అది మనం ఇంట్లో కూడా చేయం కదా. మనం తినేసి ఇట్లా మొత్తం ఒకళ్ళ మీద వేసేస్తాము ఇట్లా వాష్ చేయమని చెప్పి. బట్ ఈ టెంపుల్ ఎంత డిసిప్లైన్డ్ గా ఉందో తెలుసా. దర్శనం అయితే బాగా అయింది. మేము బయటకైతే వచ్చేసాము. ఇక్కడ ఒక చిన్న ఇల్లు కనిపించింది. అక్కడ ఒక పెద్ద ఆవిడ ఉన్నారు. సేమ్ మా నాన్నమ్మలా కనిపించారు ఆవిడ. అందుకే నేను మీకు హాయ్ అని చెప్తున్నా. ఒక వీడియో తీసుకుంటా గుర్తుగా. హైదరాబాద్ మా చెల్లి అక్క చెల్లెళ్ళం ఇద్దరం. మేము ఇద్దరమే అక్క చెల్లెళ్ళం. నానమ్మ ఇప్పుడు లేరు, చనిపోయారు. సో మా నానమ్మ గుర్తొచ్చి ఆవిడతోటి చాలాసేపు టైం స్పెండ్ చేసాము నేను మా సిస్టర్. నీ పేరేంటి? నిహారిక. నా పేరు ఏమో ఏం పేరు తెలియదు. అయ్యో కొత్త పేరు మాత్రం వీర రాఘవమ్మ. ముసలి పేరు ముసలి పేరు. ఇల్లు ఆల్మోస్ట్ ఒక 100 years ఓల్డ్ ఇల్లు లాగైతే అనిపించింది. లోపల కూడా అసలు ఎంత బాగుందో బట్ షూట్ చేయలేదన్నమాట. వాళ్ళ పర్సనల్ స్పేస్ లోకి వెళ్ళడం కరెక్ట్ కాదనిపించింది. మా చెల్లి అయితే అసలు ఎంత సేపు టైం స్పెండ్ చేసిందో నిజంగా ఆవిడతోటి. నాకు కూడా అసలు నా పాత రోజులు అన్ని గుర్తొచ్చాయి. ఇలా టచ్ చేస్తుంటే సేమ్ మా నాన్నమ్మని ముట్టుకున్నట్టే ఉందని చెప్పి అన్ని షేర్ చేసుకున్నాము. సో మాది దర్శనం అయిపోయింది అనమాట. బయటకు వచ్చేసాము. నన్ను మాట్లాడి బయటకు వచ్చేసాము. ఇక్కడ నర్సరీలో ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. షాపింగ్ సిన్స్ 2 hours నెవర్ ఎండింగ్ ప్రాసెస్. చూడండి ఇన్ని కుండీలు కొన్నాము. ఇన్ని కుండీలు కొన్నాక కూడా ఇంకా వెళ్తున్నారు చూడండి మా మమ్మీ వాళ్ళు. ఇంకా ఏమనాలి, ఇంకా కొంటున్నారు. ఈ లోపల మా బావ మామిడి తాండ్రే ఓకే ఇది కొనిందంట. మామిడి తాండ్రే కొనింది. బెల్లం మామిడి తాండ్ర మా డాడీకి చాలా ఇష్టమైంది. కుండీలు ఇక్కడే కొనుక్కుంటున్నారు. ఎందుకు హైదరాబాద్ లో కూడా దొరుకుతాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. బట్ సారీ నా వాయిస్ చాలా మారిపోయింది అనుకోకండి. ఓకే సో
ఇక్కడ ఒక కుండి వచ్చేసి 50 రూపీస్ మాత్రమే. హైదరాబాద్లో ఒక కుండి 200 రూపీస్ అంట. సో రేట్ చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకని మా అత్త వాళ్ళు ఇక్కడే కొనుక్కుంటున్నారు. ఇంకొక టెంపుల్ కి వెళ్తుండగా దారిలో లొకేషన్ చాలా బాగుందని చెప్పేసి ఆగామన్నమాట. మేము ఒక సాంగ్ అయితే షూట్ చేసాం చూడండి షార్ట్ వీడియోస్ లో. ఈ టెంపుల్ ర్యాలీ అనే ప్లేస్ లో ఉంది. క్షీరసాగర మదన సమయంలో విష్ణుమూర్తి అమ్మాయిగా మారి రాక్షసులకు మరియు దేవతలకు అమృతం పంచుతూ ఉండగా శివుడు విష్ణుమూర్తిని వెనకాల నుండి చూసి భ్రమించి నిజంగానే అమ్మాయి అనుకుని వెంటపడ్డారంట. తర్వాత ఎవరో తెలిసాక అక్కడికక్కడే, అంటే ఇప్పుడు కేశవ టెంపుల్లో ఉన్నాం కదా, ఆ టెంపుల్కి ఆపోజిట్లోనే శివుడు కూడా వెలిశారు. ఈ టెంపుల్ నిజంగా చాలా పవర్ఫుల్ టెంపుల్ అండ్ నేను ఈ టెంపుల్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముందు నుంచి చూస్తే విష్ణుమూర్తిగానే ఉంటారు అండ్ విష్ణుమూర్తి వెనకాల నుండి చూస్తే ఒక కుప్పు కూడా ఉంటుంది అన్నమాట. కాళ్ళ దగ్గర ఒక పుట్టుమచ్చ కూడా ఉంటుంది. శివుడు విష్ణుమూర్తి టెంపుల్స్ ఇట్లా ఆపోజిట్ లో ఇండియా మొత్తంలో ఇక్కడే ఉందంట. నిజంగా నేను ఎంత లక్కీయో కదా, ఇంత మంచి టెంపుల్ విజిట్ చేశాను. ఐఎమ్ ఫీలింగ్ సో బ్లెస్డ్. సో టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. మా వదిన అయితే మంచిగా దిబ్బ రొట్టె చెరుకు పానకం తిందామని చెప్పి అంటే మేము ఒక మంచి స్వీట్ షాప్ లో అయితే ఆగాము. వీళ్ళ దగ్గర స్వీట్స్ చాలా బాగున్నాయి అండ్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ కోవాస్ హార్ట్ షేప్స్ లో ఎంత క్యూట్ గా పెట్టారు కదా. కొంచెం ప్రైజీ అనిపించింది బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుండే అంతా కూడా. ఇంటికి వెళ్ళగానే మంచిగా దిబ్బ రొట్టె చెరుకు పానకం నా లైఫ్ లోనే ఫస్ట్ టైం తిన్నాను. ఫైనల్ గా మేము నిన్న వాడపల్లి వెళ్ళాము. ఈ రోజు ఏమో కుండలేశ్వరం తీసుకొచ్చాను మా ఆడబడుచు వాళ్ళని. అయితే ఈ కుండలేశ్వరం దక్షిణ కాశీ అని అంటారు, అందరికీ తెలిసిందే. వీళ్ళు ఎప్పుడూ రాలేదని చెప్పి ఇక్కడైతే బాగుంటుందని చెప్పి తీసుకొచ్చాం. గుడి అయితే రష్ లేదు, ఖాళీగా ఉంది. దర్శనం చాలా బాగా జరిగింది. మామూలుగా అయితే 1కే క్లోజ్ అయిపోద్ది, 1:30 వరకు నిజంగా మా కోసం తీసుకున్నట్టుగా శివుడు బాగా దర్శనం ఇచ్చాడు. చాలా బాగా జరిగింది. గోదావరిలో స్నానం కూడా చేశారు. అంతా మంచిగా జరిగిందండి. ఎవరైనా ఈ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం వచ్చినప్పుడు కంపల్సరీ ఒకసారి కుండలేశ్వరం వచ్చి దర్శించుకోండి, చాలా మంచిది. కాశీకి వెళ్ళాము. కాశీ కన్నా ముందు ఇక్కడికి వచ్చి దర్శించుకొని ఆ తర్వాత కాశీకి వెళ్ళడం కూడా చాలా మంచిది. అక్కడ నుంచి ఇక్కడికి చాలా మంది వస్తారంట, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్కడ దానికోసం తెలియదు అంతగా. ఎక్కడో దూరంగా ఉన్న దానికోసం ఆలోచిస్తాం, దగ్గరగా ఉన్నది అంతగా ఎవరికీ కనిపించదు కదా. కానీ చాగంటి గారు చెప్పిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ఎక్కువ రావడం, భక్తులు ఎక్కువ రావడం, స్నానాలు చేయడం. నేను కూడా 14 ఇయర్స్ నుంచి అమలాపురంలో ఉంటున్నాం కానీ మాకు అంత ఫస్ట్లో తెలీదు. తర్వాత మాకు ఎప్పుడైతే చాగంటి గారు అది చెప్పిన తర్వాత బాగా తెలిసి మేము కూడా 3 టైమ్స్ వచ్చాం. 1 ఇయర్లోనే 3 టైమ్స్ వచ్చాము. స్నానాలు అవి చేసాం, దర్శించుకున్నాం. అంతా మంచిగా ఉందండి. సో అదండి. నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే కుండలేశ్వరం టెంపుల్ కి వెళ్ళాము. కాశీకి వెళ్లే ముందు ఈ టెంపుల్ కి వచ్చి అప్పుడు కాశీకి వెళ్ళాలని చెప్పేసి చాగంటి గారు చెప్పారంట. సో అప్పటి నుంచి ఈ టెంపుల్ ఇంకా ఫేమస్ అయింది. సో మేమైతే ఫస్ట్ మంచిగా గోదావరిలో స్నానం చేయడానికి వచ్చాము. గోదావరిలో స్నానం. చుట్టుపక్కలంతా కూడా పీస్ఫుల్గా చాలా బాగుంది. యూజువల్గా ఈస్ట్ వెస్ట్ గోదావరి అంటే మనం నేచర్కే ఎక్కువ దీని గురించి ఆలోచిస్తాం కదా, బట్ అంతకు మించిన టెంపుల్స్ ఉన్నాయన్నమాట. చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. మనం నిజంగా టెంపుల్స్ కోసం నార్త్ ఇండియా అని చెప్పి మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాము, బట్ మన తూర్పుగోదావరి జిల్లా ఈస్ట్ వెస్ట్ సైడే చాలా టెంపుల్స్ ఉన్నాయి. మనం విజిట్ చెయ్యాలే కానీ నెంబర్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి అటు సైడ్. నా బ్లాగ్స్ చూసి ఇలాంటి టెంపుల్స్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైఫ్ లో ఒక్కసారైనా విజిట్ చేయండి. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ గోదావరి వాటర్ కూడా కొంచెం వరకే అలౌ చేస్తున్నారు అనమాట, అది దాటి వెళ్ళకూడదు. అండ్ వాటర్ కూడా చాలా బాగుండే, అసలు పొల్యూషన్ లేకుండే అంతా కూడా. నేను ఇండియా వచ్చినందుకు ఇన్ని టెంపుల్స్ విజిట్ చేస్తానని అయితే నేను అనుకోలేదు. అసలు మొత్తం అన్ప్లాన్డ్ ట్రిప్ అన్నమాట. జస్ట్ నా మొక్కొక్కటి తీర్చుకుందామని చెప్పి అనుకున్నాను కానీ మా వదిన దయ వల్ల, మన్య దయ వల్ల ఇన్ని టెంపుల్స్ విజిట్ చేశాను. టెంపుల్స్ అన్నీ మనము ఎన్ని ప్లేసెస్కి వెళ్ళినా టెంపుల్కి వెళ్తే వచ్చే ఆ పాజిటివ్ వైబ్స్ నెక్స్ట్ లెవెల్. అసలు ఎక్కడ రావు, అంత ప్రశాంతంగా అనిపించింది నాకైతే. ఏంటి మాధురి కోనసీమ వ్లాగ్స్ అని చెప్పి ఓన్లీ టెంపుల్సే చూపిస్తుందని చెప్పి మీరు అందరు అనుకోవచ్చు, బట్ నాకు పర్సనల్గా టెంపుల్స్ విజిట్ చేయడం అంటే చాలా ఇష్టము. అట్లా మంచిగా
నేను మా హస్బెండ్ యూఎస్లో ఉన్నప్పుడు కూడా టెంపుల్స్కి ఊరికే వెళ్తూ ఉంటుండే అట్లాంటాలో ఉన్నప్పుడు. సో ఇండియా కూడా వచ్చాం కదా, సో మంచిగా ప్రశాంతంగా విజిట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. యుఎస్లో అంత ఫాస్ట్ లైఫ్ లివింగ్ నుంచి సడన్గా ఇట్లా స్లో లైఫ్ లివింగ్లోకి వచ్చేటప్పటికి చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో ఇదండి ఇవాళ వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. టెంపుల్స్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, సో ఎవరైతే విజిట్ చేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. దీని నెక్స్ట్ వ్లాగ్ ఇంకా సూపర్గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. లాస్ట్ డే ఇన్ కోనసీమ అన్నమాట, చాలా బాగుంటుంది చూడండి. ఓకేనా, సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్ గైస్, బై బై, టేక్ కేర్.